నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లేస్ నేను మీ శ్రవంతి ముందుగా హెడ్లైన్స్ మోదీ అధ్యక్షతన సిసిఎస్ సిసిపిఏ భేటీ వరుసగా రెండోసారి సమావేశం తెలంగాణ 10th రిజల్ట్స్ విడుదల అధికారిక వెబ్సైట్లో ఫలితాలు అజహరుద్దీన్ పేరు తొలగించవద్దు హెచ్సిఏకు హైకోర్టు ఆదేశాలు తెలంగాణ సరిహద్దులో కూంబింగ్ 9వ రోజు కొనసాగుతున్న ఆపరేషన్ భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో పాక్పై మరిన్ని చర్యలకు కేంద్రం సిద్ధమవుతోంది. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన రెండోసారి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కొనసాగుతోంది. ఈ సిసిఎస్ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ ధోవల్ సహా పలువురు హాజరయ్యారు. భారత్ పాక్ మధ్య తాజా పరిస్థితులు, పాక్ కవ్వింపు చర్యలతో పాటు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఇక పహల్గాం దాడి తర్వాత రెండోసారి ఈ సిసిఎస్ భేటీ జరుగుతోంది. తొలి భేటీలో భారత్ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుని పాక్ను ఊహించని దెబ్బ కొట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాటు భారత్లోని పాకిస్తానీయుల వీసాల రద్దు, అటారీ వాఘా బార్డర్ మూసివేత నిర్ణయాలతో పాక్ వెన్నులో వణుకు పుట్టించింది. అయితే ఇప్పుడు రెండోసారి జరుగుతున్న ఈ సమావేశంలో మరిన్ని కఠిన నిర్ణయాలు ఉండే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్పై భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది. పాక్కు ఐఎంఎఫ్ లోన్పై అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్ పాక్కు నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్లిస్తామని అనుమానం వ్యక్తం చేసింది. ఈ 9వ తేదీన పాక్కు అప్పుపై ఐఎంఎఫ్ బోర్డు సమావేశం జరగనుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ కేబినెట్పై సర్వత్రా భారతదేశ ప్రజలందరికీ సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం చెప్పండి. రైట్ శ్రవంతి, ఏదైతే శత్రువుని అష్టదిగ్బంధనం చేసి కొట్టాలి అనే ఒకే ఒక సూత్రంతోనే భారత ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఈరోజు రెండోసారి సిసిఎస్ భేటీ జరగబోతుంది. సిసిఎస్ భేటీలో ప్రధాని భేటీ జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే ప్రధాని నివాసంలో జరుగుతుంది. 11 గంటలకు ప్రారంభమైంది. 2 గంటలుగా కూడా ఈ భేటీ జరుగుతూనే ఉంది. ఈ భేటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో పాటుగా భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా ఇందులో మీటింగ్లో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ మీటింగ్కి సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే మొదటి సిసిఎస్ మీటింగ్ తర్వాత ఏవైతే కఠిన నిర్ణయాలు తీసుకోబడ్డాయో ఆ నిర్ణయాల పర్యవసానం ఏ విధంగా ఉంది, అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండాలి అనే ఒకే ఒక ఎజెండాతోనే వెళ్ళబోతుంది. అదేవిధంగా ఈ మీటింగ్లో పార్లమెంట్ సమావేశం మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశం పెట్టాలి, ఏదైతే దేశ భద్రతకు సంబంధించి అదేవిధంగా పాక్తో ఉన్న ఏవైతే చర్యలు జరుగుతున్నాయో వాటి మీద పార్లమెంట్లో చర్చించాలని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్న నేపథ్యంలో దాని మీద కూడా ఈరోజు చర్చ జరగబోతుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక సిసిఎస్ భేటీ ఏదైతుందో ఇది రెండవసారి జరుగుతుంది. ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండో భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయి. మొదటి భేటీ తర్వాత పాకిస్తాన్ ఊహించని విధంగా భారత్ దెబ్బ కొట్టింది. ఆ దెబ్బకి ఇప్పటికి కూడా పాకిస్తాన్ కుదేలైపోయిన పరిస్థితి. ముఖ్యంగా భారత్ తీసుకున్న నిర్ణయాల వల్ల పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలైందని చెప్పొచ్చు. ఆ పాకిస్తాన్ సంబంధించిన కొందరు మిలిటరీ అధికారులు రాజీనామాలు చేయడంతో పాటుగా అక్కడ నీటికి సంబంధించిన యుద్ధాలు కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతోనే పాకిస్తాన్ ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చేసింది అక్కడున్న మా ప్రభుత్వం. సో దాంతో ఇండియా మీద ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితులు కూడా రోజు చూస్తూనే ఉన్నాం. ఏదైతే సిసిఎస్ భేటీ మొదటి భేటీలోనే ఏవైతే నిర్ణయాలు తీసుకోబడిందో, ఏదైతే అటారీ వాఘా బార్డర్ మూసివేత కావచ్చు, అదేవిధంగా ఇక్కడున్న పాకిస్తాన్ హై కమిషనర్ని భారత్ విడిచి వెళ్ళిపోమని చెప్పడం కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్లో వీసాలు రద్దు చేయడం కావచ్చు. సో ఇవన్నీ నిర్ణయాలు కూడా పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో కుదేలైన పాకిస్తాన్కు ఈ నిర్ణయాల వల్ల మరింతగా దిగజారిపోయిన పరిస్థితి. ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో భారత్ పాకిస్తాన్ ఏ విధంగా ఎండగట్టాలో ఆ విధంగా ఎండగడుతూనే ఉంది. యూఎన్లో కూడా పాకిస్తాన్కి సంబంధించి పూర్తి స్థాయిలో భారత్ ఎండగట్టే ప్రయత్నాలు చేసింది. ఐఎంఎఫ్ లోన్ గురించి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఐఎంఎఫ్ లోన్లు ఇస్తే కనుక పాకిస్తాన్ దీన్నంతా కూడా తీవ్రవాదాన్ని పెంచి పోషించేందుకే వాడుతున్నారని చెప్పేసి కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో ఈ అన్ని అంశాలు కూడా చూసుకుంటూ వస్తే కనుక పాకిస్తాన్కి ఇక ఎడతెరపి లేకుండా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లోనే వాళ్ళు మొత్తం కూడా ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి ఏ విధంగా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోనే ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ కవ్వింపు చర్యల మీద కూడా ఈరోజు సిసిఎస్ మీటింగ్లో చర్చిస్తున్నారు. దీని తర్వాత మరిన్ని కఠిన నిర్ణయాలు ఉండబోతున్నాయని చెప్పేసి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమావేశంలోనే ఏదైతే పాక్కి మద్దతు ఇస్తున్నా మనకి టర్కీ కావచ్చు, చైనా కావచ్చు, ఈ రెండు దేశాల సహాయం ఏదైతే ఆయుధ సహాయం ఉందో వాటి మీద కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా భారత్కు సంబంధించి దాదాపు 20 దేశాల మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడం జరిగింది. ఎప్పుడైతే మనకి సిసిఎస్-1 మీటింగ్ తర్వాత చాలామంది భారత్లో ఉన్న దౌత్యవేత్తలు, వివిధ దేశాలకు సంబంధించిన దౌత్యవేత్తలందరూ కూడా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ను కలవడం జరిగింది. ఏదైతే భారత్కు సంబంధించి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది. ఆ సంపూర్ణ మద్దతు ప్రకటించిన వారిలో రష్యా ఉంది, యుక్రెయిన్ ఉంది, మనకు చూసుకుంటే కనుక ఇజ్రాయెల్ ముందు నుంచి మనతోనే ఉంది, అమెరికా లాంటి దేశం కూడా మనకే సపోర్ట్ చేసే విధంగా తమ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక సిసిఎస్-2 మీటింగ్లో ఏ నిర్ణయాలు ఉండబోతున్నాయి అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇంతకు మించి నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి మనం చూసాము, ప్రధాని అధ్యక్షతన త్రివిధ దళాధిపతులు కూడా భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో త్రివిధ దళాధిపతులకు ప్రధాని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మీరు ఏం చేయదలుచుకుంటే చేయండి అని చెప్పేసి కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సమస్యను తెలుసుకునేది అనుభవించేది సైనికులే, బార్డర్లో ఉండేది సైనికులే, అక్కడ శత్రువుతో పోరాడేది సైనికులే. సమయము, సందర్భము అన్నీ మీరే నిర్ణయించండి. ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాము, ఖచ్చితంగా మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామని చెప్పేసి కూడా ప్రధాని స్పష్టం చేయడం జరిగింది. అంటే ప్రధాని ఏవైతే స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా సైనికులకు ఒక అంతర్గతంగా బలం పెంపొందించడమే కాదు, వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అంటే వాళ్ళు యుద్ధానికి కూడా వెళ్ళవచ్చు అనే ఒక సంకేతాలు కూడా ఇచ్చారని మాత్రం మనకు తెలుస్తుంది. సో ఈరోజు మొత్తం జరగబోయే సిసిఎస్ మీటింగ్లో ప్రధానంగా ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే సిసిఎస్-1 నిర్ణయాలు అమలు, అదేవిధంగా పాకిస్తాన్ రియాక్షన్స్తో పాటు ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలు, అదేవిధంగా ఇప్పుడు త్వరలో పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఆ సమావేశాల్లో కూడా ఏదైతే భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించడం, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడా కూడగట్టడం లాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి ఈ సిసిఎస్ మీటింగ్లో నిర్ణయించబోతున్నారు. ఈ సిసిఎస్ మీటింగ్ సంబంధించి ఏదైతే నిర్ణయాలు ఏవైతున్నాయో నిర్ణయాలు 3 గంటలకు మీడియా ముందుకు వచ్చి ప్రకటించే అవకాశం ఉంది. శ్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్. భారత్ పాక్ సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్టు
త్రివిధ దళాలతో జరిగిన కీలక సమావేశంలో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి పౌరుడు ఉవ్విళ్లూడుతున్నారని అన్నారు. పహల్గాం దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను వేటాడి ఊహకందని విధంగా శిక్షిస్తామని ఇప్పటికే మోదీ పలుమార్లు చెప్పారు. టెర్రరిస్టును భారతదేశం తరిమి కొడుతోందంటూ హెచ్చరించారు ప్రధాని మోదీ. అయితే భారత్ చర్యలతో పాక్కు వెన్నులో వణుకు పుడుతోంది. ఆ దేశ మంత్రి వ్యాఖ్యలు వింటుంటే ఇది స్పష్టంగా అర్థమవుతోంది. భారత యుద్ధం చేయబోతుందంటూ ఆ దేశ సమాచార మంత్రి అతుల్లా తరార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 24 నుండి 36 గంటల్లో ఏ క్షణమైనా పాక్పై దాడి ఉంటుందన్నారు. ఇప్పటికే సైనిక చర్యకు సంబంధించిన భారత్ పూర్తి ప్రణాళిక రూపొందించినట్టు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని అతుల్లా తరార్ ఓ వీడియోను విడుదల చేశారు. ఇక పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ప్రమేయం ఉందనే నిరాధార ఆరోపణలతో సైనిక చర్యకు భారత్ సిద్ధమవుతోందని ఆ దేశ మంత్రి అతుల్లా తరార్ అన్నారు. పాకిస్తాన్ సైతం ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. పహల్గాం దాడిలో నిజానిజాలను తెలుసుకునేందుకు ఇస్లామాబాద్ నిపుణుల కమిషన్ ద్వారా విశ్వసనీయమైన, పారదర్శకమైన, స్వతంత్ర దర్యాప్తునకు ప్రతిపాదించిందని, అందుకు భారత్ అంగీకరించలేదని అన్నారు. భారత్ కావాలనే యుద్ధం చేస్తోందని, ఇది ఇరు దేశాల శాంతిని భగ్నం చేస్తుందని నీతి వ్యాఖ్యలు పలికారు. has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours on the pretext of baseless and concocted allegations of involvement in the Pahalgam incident. Indian self-assumed hubristic role of judge, jury, and executioner in the region is reckless and vehemently rejected. Pakistan has been the victim of terrorism itself and truly understands the pain of this scourge. We have always condemned terrorism in all its forms and manifestations anywhere in the world. Being a responsible state, Pakistan open-heartedly offered a credible, transparent, and independent investigation by a neutral commission of experts to ascertain the truth. Unfortunately, rather than pursuing the path of reason, India has apparently decided to tread the dangerous path of irrationality and confrontation, which will have catastrophic consequences for the complete region and beyond. Evasion of credible investigation is in itself sufficient evidence exposing India's real motives. Consciously making strategic decisions hostage to public sentiments purposefully trumped up for securing political objectives is unfortunate and deplorable. Pakistan reiterates that any such military adventurism by India would be responded to assuredly and decisively. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చిచ్చురేపుతున్నాయి. మన దేశంలో పుట్టి మన దేశంలో ఉంటూ కొందరు పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతున్నారని, అలాంటి వాళ్లు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. కొందరు కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారని, పాక్ను ప్రేమించే వాళ్లు ఆ దేశానికి వెళ్లిపోవచ్చంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజం పేరుతో కొందరు సౌత్ కాంగ్రెస్ నేతలు పాక్కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని అన్నారు. అయితే పవన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడానికి ఇది సినిమా కాదని, ప్రధాని మెప్పు పొందాలంటే ఆయన గురించి సినిమాలు తీసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాని ఎవరు ఏది రాసిస్తే అది చదవొద్దంటూ పవన్ కళ్యాణ్కు చురకలంటించారు ఏపీ చేపల. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని హితవు పలికారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే.
ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది. సీనియర్ కాంగ్రెస్ నాయకులేమో కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము ఇక్కడ మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ బొమ్మని చెప్పేటువంటి డైలాగ్ పుట్టింటారు. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువుడు, లేకపోతే ప్రధానమంత్రిని నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నంగనారావు తీసినట్టు 2 సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాం అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినవి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుందని ఒక ప్రచారం చేయ ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది. పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టున బతికేయాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరినైతే ప్రసన్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ లెక్క కుల మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తలేదు. నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ ఎన్ని రోజులైంది? నలుగురు వచ్చి ముసుగులు కాల్చిపోతే నలుగురిని పట్టుకునే దమ్ము ధైర్యం లేక పిట్టకథలు ఎప్పుడో తిరుగుతుంది. ఏం ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో? నలుగురు వచ్చి మిట్ట మధ్యాహ్నం కూడా బౌండరీ మీద కూడా కాదు, బోర్డర్ మీద కూడా కాదు, లోపలికి వచ్చి 100 కిలోమీటర్ల లోపలికి వచ్చి కాల్చిపోయిన నలుగురిని పట్టలే. నువ్వు పిట్టకథలు చెప్తే నువ్వు ఆ పిట్టకథలు నువ్వు విని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని విషప్రచారం చేసే ప్రయత్నం చేయడం అనేది వాస్తవంగా ఆంధ్ర ప్రజలు నీలాంటి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు వాళ్ళ క్షేమియాలి. ఎందుకంటే నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, పొలిటికల్ పార్టీని అటాక్ చేసి బేస్లెస్ గా మాట్లాడటం ఎవరినో కృషి చేయడానికి ఈ దరిద్ర మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా. పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు వీళ్ళందరికీ. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన దుర్ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణ చేయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. 3-4 రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. విచారణ కమిటీలో విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఉంటారని అన్నారు. ప్రస్తుతం ఆ ఘటనని విచారించమన్నారు. వాళ్ళల్లో ఒకరు రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ఉంటారు. మరొకరు సీనియర్ ఇంజనీర్లుగా R&B శాఖలో ఎవరున్నారో వారు ఉంటారు. అలాగే దేవాలయాలు దేవాదాయ శాఖతో గతంలో అనేక దశాబ్దాలుగా పరిచయం ఉండి ఇటువంటి ఉత్సవాల్లో అనేక పద్ధతుల్లో ప్రజలకి మెరుగైన సేవలు అందించినటువంటి అధికారిని కూడా వారు రిటైర్ అయినా సరే అటువంటి అధికారిని కూడా ఇందులో నియమించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఒక కొద్దిసేపట్లోనే ఆ 3 పేర్లను కూడా ప్రకటిస్తుంది. మిగతావన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే సింహాచల దేవస్థానంలో సాఫీగా భక్తుల యొక్క సందర్శన జరుగుతూ ఉంది. స్వామివారి నిజరూప దర్శనాన్ని చేసుకుంటూ ఆ తన్మయత్వంలో ఆ ప్రాంత భక్తులందరూ కూడా ఉన్నారు. ఇప్పటికే నేను ముందు చెప్పినటువంటి కౌంట్ 9 గంటల 45 నిమిషాలకు వచ్చినటువంటి లెక్క 34,346 మంది ఇప్పటికే సందర్శించారు. మిగిలినటువంటిది ఇవాళ రాత్రి 12 గంటల వరకు కూడా మా అంచనా అయితే దాదాపు 3 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని చెప్పి అనుకోవడం జరుగుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు ముందే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంఘటనతో మరింత అప్రమత్తమై జిల్లా అధికార యంత్రాంగం అంతా, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇవాళ రాత్రి 12 గంటల వరకు కూడా నిజ రూప దర్శనం చేయించడానికి
ఎంత ఎక్కువ మందికి అవకాశం ఉంటే అంతమందికి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ ఘటనని విచారించమన్నారో విశ్రాంత ఐఏఎస్తో కమిటీ ఉంటుందని రామనారాయణ రెడ్డి సూచించారు. ఇక సింహాచలం ఘటన విచారకరణమని రామనారాయణ రెడ్డి అన్నారు. 3 సభ్యుల కమిటీతో విచారణకు నిర్ణయం తీసుకుంటామని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.